रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला एसपी डी जानकी IPS की हिदायत पर अवामी तहफ़्फ़ुज़ पुलिस की जिम्मेदारी पहल के तहत आज गवर्नमेंट MVS कॉलेज महबूब नगर में खुदकुशी से बचाव के आलमी दिन के मौके पर बेदारी प्रोग्राम का इनेकाद किया गया। इस प्रोग्राम की क़ियादत DSP वेंकटेश्वरलू ने की। तलबा से खिताब करते हुए DSP ने खुदकुशी के अहम असबाब पर रोशनी डाली, जिनमें जहनी दबाव, डिप्रेशन, ख़ानदानी मसाइल, माली मुश्किलात, शराब नोशी और तालीमी या पेशा वाराना दबाव शामिल हैं। उन्होंने जोर दिया कि किसी को भी ये मसाइल तनहा बर्दाश्त नहीं करनी चाहिए और मदद लेना कमज़ोरी की अलामत नहीं है। उन्होंने तलबा और आवाम पर जोर दिया कि वो अपने मसाइल ख़ानदान, दोस्तों, असातिज़ा और मुशीरों से शेयर करें, क्योंकि बातचीत के ज़रिए मसाइल का हल मुमकिन है। उन्होंने कहा कि अगर समाज में कोई मायूसी का शिकार है तो ये हमारी इज्तिमाई ज़िम्मेदारी है कि हम उसका हौसला बढ़ाएं। DSP ने ख़ास तौर पर नौजवानों के मसाइल की निशानदही की, जो पढ़ाई, कैरियर और सोशल मीडिया के दबाव से मुतासर हो रहे हैं। बुज़ुर्गों को नसीहत की गई कि वह नौजवानों से ज़्यादा गुफ्तगू करें और उनके मसाइल सुनें। उन्होंने यकीन दिलाया कि महकमा पुलिस हमेशा आवाम की मदद के लिए मौजूद है और शहरी बिला खौफ पुलिस से रुजू कर सकते हैं। DSP ने शुरका को दस्तियाब हेल्पलाइन नंबर्स और काउंसलिंग सहूलियात के बारे में भी आगाह किया। उन्होंने कहा, ज़िंदगी का कोई मुतबादिल नहीं, हर मसले का हल है। हौसला अफजाई का एक छोटा सा लफ्ज़ या मदद करने वाला हाथ भी ज़िंदगी बचा सकता है। इस मौके पर तलबा, असातिज़ा और मकामी अवाम के साथ एक इंटरेक्टिव सेशन भी मुनक़िद किया गया। DSP ने जोर दिया कि खुदकुशी की रोकथाम इज्तिमाई कोशिशों से ही मुमकिन है और हर फर्द को दूसरों के मसाइल सुनने और ताउन करने की ज़रूरत है। प्रोग्राम में कॉलेज के प्रिंसिपल, असातिज़ा, महबूब नगर रूरल PSI महेंद्र रेड्डी, शी टीम्स के अरकान, ASTU अहदेदारान, सकाफती ग्रुप के मेंबरान और तलबा ने शिरकत की। दादाపు ఎక్కువ శాతం టౌన్ లో ఉండొచ్చు. BA ఉన్నారు, BSc BCom BA NCC స్టూడెంట్స్. కొద్దిగా జీతాలు వచ్చి ఉన్నది కాబట్టి మీ అందరికీ విద్యార్థులకు ముఖ్యంగా మా పోలీస్ తరఫున సూచన చేసేది ఏంటంటే, ఇంతసేపు మా వాళ్ళు పాటలు పాడారు, కొంచెం విద్య గురించి, ఆత్మహత్యల గురించి చెప్పడం జరిగింది. స్థాయిలో ఉన్న వాళ్ళని వాళ్ళ చరిత్ర తెలుసుకోండి. వాళ్ళంతా మన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంత ప్రైవేట్ కాలేజీలతో పోటీ పడాలంటే మనం పోటీ పడద్దు. మనం ఏం చదువుతామని అన్ని గవర్నమెంట్ హై స్కూల్ కానీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ, PG అన్ని. డిగ్రీ కాలేజ్ మీరు వచ్చిందంటే అంటే ఇప్పటి నుంచి మీరు ఒక ప్లాన్గా లాస్ట్ అంటే ఇది ఎంట్రన్స్ ఇట్లే ఉంటుంది. ముందు నుంచి ఈ లాస్ట్ అమ్మాయిలు కూర్చుంటారు, ఆ వెనకాల కొంతమంది కూర్చుంటారు, సెకండ్ అమ్మాయిల పక్కన కూర్చుంటారు. మీ లాస్ట్ కూర్చున్న బెంచ్ వాళ్ళు అందరు సక్సెస్ అయ్యారు. ఈ అమ్మాయిలకు వెంబడి తిరిగిన వాళ్ళు అక్కడ డిగ్రీని ఆగిపోయారు. PGకి వచ్చిన తర్వాత కూడా మాతో 33% రిజర్వేషన్ స్టార్ట్ అయింది PGలో. మాది MA హిస్టరీ నిజాం కాలేజ్. అమ్మాయిలు ఒక 3 సంవత్సరాలు అయిందంటే ఎవరు రాక 21 సీట్స్ ఉంటే 7 మెంబర్స్ లేడీస్ వస్తారు. ఆడికి వచ్చినాక తిరిగిన వాళ్ళు మళ్ళీ ఆనే ఆగిపోయారు. జాబ్స్ వస్తుంటాయి వాళ్ళందరూ. అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్ అయిన వాడు చచ్చిపోతాడు కదా. నిన్న మొన్న వాడు ఆమె చచ్చిపోయిందని వాడు కూడా చచ్చిపోయింది. లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయి డబ్బులు దొరకదు, ఆర్థిక ప్రాబ్లం, డబ్బులు లేక కూడా చాలామంది చనిపోతారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు. ప్రతి దానికి పరిష్కార మార్గం ఉంటుంది. రూపాయి డబ్బులు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి ఎంతోమంది కంపెనీలు పెట్టారు, పెద్ద పెద్ద కంపెనీలు. ఒకసారి నెట్లో కొట్టండి తెలుస్తుంది. ఏ పైసలు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి కష్టపడి, అంటే ప్రతిదానికి ఒక ప్లాన్ ఉండాలి. అన్నెసరిగా ఖర్చు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం కష్టపడి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం జరిగింది. ఎంతోమంది ఆర్థిక పరిస్థితి
ఆర్థికంగా లేదని చెప్పి మనకు ఉద్యోగం రాగానే నిరాశ ఉంటుంది మీ దాంట్లో. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక సూసైడ్ చేసుకుంటా అని ఒక పేపర్లు వస్తుంటుంది. ఉద్యోగం రావు అని అనుకోవద్దు, కష్టపడితే కంపల్సరీ వస్తాయి ఉద్యోగాలు. గవర్నమెంట్ ప్రభుత్వం లేకుంటే ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది. ఏం లేకుండా హైదరాబాద్లో మీరు చూడండి, కొంతమంది ఈ జొమాటో అవి చేసుకుంటా పిల్లలు చదువుకుంటారు చాలామంది. కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కష్టపడి చదువుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చచ్చిపోతారంటే అది ఇక చావు అనేది ఒకటి. ఎవరు చనిపోతారు మానసికంగా వీక్ ఉన్నాడు, లేడు పని చేయలేక చచ్చిపోయాడు అనుకుంటారు. వీళ్ళు చచ్చిపోయిన తర్వాత తలా ఒక మాట అనుకుంటారు. ఎవరు